ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీ ఫైబర్ ద్వారా నేటి నుంచి 300కే ఇంటర్నెట్ సౌకర్యం. మీ సేవ యాప్ ఆవిష్కరించనున్న ప్రభుత్వం. అందుబాటులోకి రానున్న 150 సేవలు. ఘనంగా సాగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలు. నేడు హైదరాబాద్లో వైమానిక విన్యాసాలు. రేపు తెలంగాణ తల్లి కాంస్య విగ్రహ ఆవిష్కరణ. నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు. విపక్షాలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సమాయత్తం. విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం. సీఎం చంద్రబాబు ప్రకటన. వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడి. వైసీపీ హయాంలో కొందరు న్యాయవాదులకు భారీగా ఫీజులు. రహస్య జీవోలను బహిర్గతం చేసిన ఏపీ సర్కార్. కృష్ణా జలాలపై వాదనలకు 7 కోట్లు చెల్లింపు. మహారాష్ట్రలో నేడు కొలిక్కి రానున్న శాఖల కేటాయింపు. హోంశాఖ కోసం పట్టుబడుతున్న సిందే. గతంలో ఫడ్నవీస్ తీసుకున్నట్లు గుర్తు చేసిన శివసేన. సిరియాలో తీవ్రమైన అంతర్యుద్ధం. రాజధాని డమాస్కస్ ను చుట్టుముట్టిన తిరుగుబాటుదారులు. అధ్యక్షుడు పరారయ్యారనే వార్తలను ఖండించిన సైన్యం. ప్రజాపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇంటి నుంచే 150 రకాల పౌర సేవలు అందించేందుకు మీ సేవ మొబైల్ యాప్ను నేడు ప్రారంభించనుంది. 300 రూపాయలకే ఇంటింటికి ఇంటర్నెట్ సేవలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది. 7,592 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 4 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ ఐటీ శాఖ నేడు హైదరాబాద్లో పలు కీలక ప్రాజెక్టులు ప్రారంభించనుంది. మీ సేవ ద్వారా 150 రకాల పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్ధం చేయడం సహా రద్దీ ప్రాంతాల్లో కియోస్కులు ఏర్పాటు చేయనుంది. షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లు, సమీకృత కలెక్టరేట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఇంటరాక్టివ్ కియోస్క్ ద్వారా ప్రజలు పౌర సేవలు పొందవచ్చు. దరఖాస్తు నింపడం, చెల్లింపులు చేయడం, సర్టిఫికెట్ ప్రింట్ తీసుకునే అవకాశాలు కల్పిస్తారు. ఇదే సమయంలో మీ సేవలో ప్రభుత్వం కొత్త సర్వీసులు చేర్చింది. పర్యాటక శాఖ హోటళ్లలో పర్యాటక ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, వయోవృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫికెట్ల జారీ, అటవీశాఖకు సంబంధించి వన్యప్రాణుల బాధితులకు సహాయం, టింబర్ డిపోలు, కలప మిల్లుల పర్మిట్ల పునరుద్ధరణ, కొత్తవి జారీ, వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు సహా తరలించేందుకు అనుమతులు ఉన్నాయి. మీ సేవ యాప్ ఆవిష్కరణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి ఇంటర్నెట్ అందించేందుకు ఉద్దేశించిన టీ ఫైబర్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనుంది. దీని ద్వారా ప్రభుత్వ విద్యాలయాలు సహా తొలి ఏడాది 30,000 ప్రభుత్వ కార్యాలయాలకు బ్రాడ్ బ్యాండ్ అందించనుంది. టీ ఫైబర్ పైలట్ ప్రాజెక్టు కింద 3 జిల్లాల్లో ఒక్కో గ్రామంలో 4,000 కుటుంబాలకు కేబుల్ టీవీతో కూడిన బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుంది. పెద్దపల్లిలోని అడవి శ్రీరాంపూర్, సంగారెడ్డిలో సంగుపేట, నారాయణపేటలోని మద్దూర్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ 3 గ్రామాల్లోని పంచాయతీలతో పాటు 3 కుటుంబాలతో మంత్రి శ్రీధర్బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. టాస్క్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు 11 సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. జాతీయ భద్రతలో దేశం స్వావలంబన సాధించేందుకు హైదరాబాద్లోని బిట్స్ పిల్లాని సంస్థ జాతీయ భద్రతపై పరిశోధన ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి బిట్స్ పిల్లానితో టీవక్స్ ఒప్పందం చేసుకోనుంది. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వ్యవసాయ రాయ డేటా ఎక్స్చేంజ్ ఆడెక్స్ పేరిట తీసుకొచ్చిన సమాచారం ఆధారంగా చిన్న, సన్నకారు రైతులకు ₹1,00,000 వరకు రుణాలు ఇచ్చేందుకు హెచ్డీఎఫ్సీ ముందుకొచ్చింది. ఈ మేరకు హెచ్డీఎఫ్సీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నివారించేందుకు, విద్యార్థుల మానసిక ప్రవర్తన మదింపు చేసేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, టీజీనాబ్, ఐటీ శాఖ సహకారంతో యునైటెడ్ వీకేర్ స్టార్టప్ వాట్సాప్ ఆధారిత చాట్ అప్లికేషన్ సిద్ధం చేసింది. దీన్ని హైదరాబాద్ చుట్టూ 1000 పాఠశాలలకు అందించడంతో పాటు టీచర్లు, పిల్లలకు అవగాహన, శిక్షణా తరగతుల వివరాలను ప్రజాపాలన విజయోత్సవాల్లో ప్రకటించనుంది. గ్రామీణ, అల్పాదాయ వర్గాల్లోని మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు ప్రాజెక్టు సన్మతిని ప్రభుత్వం ప్రారంభించనుంది. తెలంగాణ ప్రభుత్వం కార్యసంస్థ సంయుక్తంగా గ్రామీణ మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత, జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నాయి. తొలుత మహబూబాబాద్,
ములుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో పరిశ్రమల శాఖ 4 సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. ఆజాద్ ఇంజనీరింగ్, ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్, లెన్స్కాట్ సంస్థలు 7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. వీటి ద్వారా 5,200 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. హైదరాబాద్లో వందే మాతరం శ్రీనివాస్ సంగీత ప్రదర్శనతో పాటు 3 స్టేజీల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి, మేయర్, మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ విశిష్టత తెలిపేలా పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. ఉత్సవాల్లో ఇవాళ ఎయిర్ షో జరగనుండగా వాయుసేనకు చెందిన 9 సూర్య కిరణ్ విమానాలు విన్యాసాలు చేయనున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే ఎయిర్ షోకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. రాత్రి 7 గంటలకు రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ జరగనుంది. నెక్లెస్ రోడ్లో ఫుడ్, హస్తకళల స్టాళ్లు రేపటి వరకు కొనసాగనున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహం, ఎన్టీఆర్ స్టేడియం, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన స్టేజీల వద్ద ఇవాళ రేపు సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగనున్నాయి. రేపు సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి సుమారు 1,00,000 మంది మహిళలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం భారీ డ్రోన్ బాణాసంచా షో నిర్వహిస్తారు. రేపు రాత్రి 7 గంటల నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తారు. సోమవారం నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల కోసం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇవాళ కార్యాచరణ ఖరారు చేయనుంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం మధ్యాహ్నం జరగనుంది. అసెంబ్లీ, మండలిలో ప్రస్తావించే అంశాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన విషయాలు, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు శాసనసభ సమావేశాల్లో గ్రామ పంచాయతీ, తాజా మాజీ సర్పంచుల సమస్యలను ప్రస్తావిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తాజా మాజీ సర్పంచులు 2019-24 మధ్య కాలంలో సర్పంచులుగా పనిచేసిన వారు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి తమ సమస్యలు వివరించారు. గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరారు. సకాలంలో బిల్లులు రాక చాలా మంది సర్పంచులు తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ప్రస్తావించారు. అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తనున్న అంశాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఏడాది పాలనపై విమర్శలు చేసిన బీఆర్ఎస్, బీజేపీ శాసనసభ, మండలిలో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉండగా అధికార కాంగ్రెస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుంది. ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలు, ఆర్ఓఆర్ చట్టం 2024, కులగణన గణాంకాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. వీటికి సంబంధించి ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానం ఇచ్చేందుకు అధికార పార్టీ సిద్ధమవుతుంది. రైతు రుణమాఫీ, మూసీ హైడ్రా కార్యకలాపాలు, తెలంగాణ తల్లి రూపంపై ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చాలా మంది అర్హులకు రుణమాఫీ కాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అసెంబ్లీ వేదికగా వెల్లడించే అవకాశం ఉంది. లగచర్ల భూసేకరణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ప్రతిపక్షాన్ని ఇరుకన పెట్టే రీతిలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై సరూర్ నగర్ స్టేడియంలో 6 గ్యారంటీలు, 66 అబద్దాల పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన నడ్డా ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి సంబరాలు చేసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ను గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పోరాటం చేయడం వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రేవంత్ ను వదిలిపెట్టే సమస్య లేదని, సంక్రాంతి వరకు డెడ్ లైన్ విధిస్తున్నామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే మంత్రులు, కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటామన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న జేపీ నడ్డా సీఎం రేవంత్ రెడ్డి గారడీలు చేస్తూ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. తమిళనాడు, గుజరాత్లో కాంగ్రెస్ కనుమరుగైనట్లే తెలంగాణలోనూ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. आज कांग्रेस पार्टी के पांव तमिलनाडु से उखड़े हुए 60 साल हो गए, 60 इयर्स। आज कांग्रेस पार्टी उत्तर प्रदेश से 30 साल हो गए, उखड़ गए। आज बिहार में कांग्रेस पार्टी को गए 25 साल हो गए, लौट करके नहीं आए। आज कांग्रेस पार्टी को 30 साल से ज्यादा गुजरात में उखड़ गए।
उखड़ने के बाद लौट करके नहीं आए। ये जहां जहां अपने पद चिन्ह छोड़ते हैं वापस लौट कर नहीं आते हैं, वो पद चिन्ह ही रह जाते हैं, बाकी खुद नहीं आते हैं। और यही हाल इनका तेलंगाना में भी होगा, कर्नाटक में भी होगा और यही हाल इनका हिमाचल में भी होगा। हमें याद रखना चाहिए। దేశ రాష్ట్ర భవిష్యత్ విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గృహోపకరణాల నుంచి వాహనాల వరకు అన్ని ఎలక్ట్రిక్గా మారబోతున్నాయని, ఏపీలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెడతామని వెల్లడించారు. విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రకటించారు. కృష్ణా జిల్లా పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కలిసి ఊర్జావీర్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం తలసరి ఆదాయానికి చిహ్నమన్న సీఎం, ఒక్క యూనిట్ విద్యుత్తును ఆదా చేస్తే 2 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లేనని చెప్పారు. ఊర్జావీర్ ద్వారా ఏపీలోని 1,00,000 మందికి అదనపు ఆదాయం అందిస్తామని తెలిపారు. 55,607 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్లు, వంట సామాగ్రి అందించామని, 2 నెలల్లో మొత్తం అంగన్వాడీ కేంద్రాలకు అందజేస్తామన్నారు. వీటి వినియోగం వల్ల 30% విద్యుత్ ఆదా చేయొచ్చని తెలిపారు. విద్యుత్ రంగంలో పరిశోధనల కోసం ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎనర్జీ మీద ఒక యూనివర్సిటీ పెడతాం. ఖర్చు ఎట్టు తగ్గించాలి, గ్రీన్ ఎనర్జీకి ఎట్లెళ్ళాలి, దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ కానీ నైట్రోజన్ కానీ అనేక విషయాల్లో ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అన్నింటికంటే అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్ ఈ యొక్క విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ గాని సమర్థవంతంగా రన్ కాకపోతే ఉద్యోగాలు రావు, ఆర్థిక వ్యవస్థ బాగుపడదు. అందుకే ఈ డిపార్ట్మెంట్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత తీసుకుంటాం, ప్రక్షాళన చేస్తాం. రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. 7,50,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఏమాత్రం కూడా ఈ డిపార్ట్మెంట్ లో కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థత పెంచి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. విద్యుత్తును ఆదా చేసే గొప్ప కార్యక్రమం ఊర్జావీర్ అని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. వికసిత భారత లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్న ఆయన, చంద్రబాబు ఎన్నో నవ ఆవిష్కరణలకు నాంది పలికారని కితాబిచ్చారు. चूंकि मैं हरियाणा प्रदेश के मुख्यमंत्री के नाते से 10 साल प्रदेश में काम किया है और उस समय लगातार हम चंद्रबाबू नायडू जी को यहाँ मुख्यमंत्री आंध्र प्रदेश के बारे में देखते थे. वी ऑलवेज वर इंस्पायर्ड बाय हिज वर्किंग. बाय 2047 वी वांट टू सी अवर कंट्री डेवलप्ड कंट्री. तो डेवलप्ड कंट्री बनाना है तो हमको बहुत चीजों को आगे बढ़ाना होगा. उसी में सेविंग ऑफ द पावर एक नया जो कंसेप्ट है एनर्जी एफिशिएंसी, इसमें आज जैसे 3 प्रोग्राम ये लागू किए गए हैं जिसके अंदर बहुत महत्वपूर्ण है वो है ऊर्जावीर. ऊर्जावीर इस प्रोग्राम के माध्यम से हम कैसे अपने ऐसे बिजली की खपत को कम कर सकते हैं, लोगों में अवेयरनेस पैदा कर सकते हैं, टेक्निकली नए नए एप्लायंसेस ला करके हम कैसे बिजली का उपयोग कम कर सकते हैं, अपनी आवश्यकताओं को, अपनी नीड्स को पूरा करते हुए. ఊర్జావీర్ పథకం ద్వారా యువతకు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కూడా దక్కుతుందని చంద్రబాబు, మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 11 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వైసీపీ హయాంలో కొందరు న్యాయవాదులకు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం రహస్యంగా ఉంచిన జీవోల్ని కూటమి ప్రభుత్వం బహిర్గతం చేయగా గుట్టు రట్టవుతోంది. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు విచారణకు హాజరైనందుకు జలవనరుల శాఖ అప్పటి ప్రభుత్వ న్యాయవాది శివకుమార్కి 1,58 లక్షలు, ఆర్థిక శాఖ తరఫున న్యాయవాదిగా హాజరైన నిచ్చెల సిద్ధారెడ్డికి కోర్టు ధిక్కరణ కేసుల్లో 1,13 లక్షలు చెల్లించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితులైన భాస్కర్ ప్రసాద్, అపర్ణల ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో వాదించినందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి 6,60,000 చెల్లించారు. స్కిల్ కేసులోనే విజయవాడ కోర్టులో 11 సార్లు హాజరైనందుకు 36,30,000, 173 ముందస్తు నిర్బంధం కేసుల్లో హైకోర్టులో విచారణకు హాజరైనందుకు 24,32,000 కట్టబెట్టారు. 196 పీడీ కేసుల్లో హాజరైనందుకు 24,68,000 రూపాయల ఫీజు చెల్లించారు. గ్రూప్ 1 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టుల భర్తీని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో ఏపీ పీఎస్సీ తరఫున హాజరైన న్యాయవాది ప్రసాద్
ప్రసాద్కు 1,23,00,000 చెల్లించారు. కృష్ణా జలాల వ్యవహారంలో ట్రైబ్యునల్, సుప్రీంకోర్టులో విచారణకు హాజరవుతున్న న్యాయవాదులకు ఏకంగా 7,21,00,000 చెల్లించారు. వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు చంద్రబాబు బతికి ఉంటే జైలుకు పంపుతామన్న ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. సమాజంలో ఇలాంటి వారు నాయకులుగా చలామణి కావడం ఏపీ ప్రజల దౌర్భాగ్యమని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులతో చంద్రబాబును ఒక్కసారి జైలుకు పంపినందుకే ప్రజలు చీకొట్టారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసిన ఆ పార్టీ నేతల బుద్ధి మారలేదని మంత్రి గొట్టిపాటి రవి మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చేది పగలు ప్రతీకారాలు తీర్చుకునేందుకు కాదనే విషయం వైసీపీ నాయకులు గుర్తించాలని హితవు పలికారు. ఈ విషయం గుర్తించి ఉంటే కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా అయినా దక్కేదని పేర్కొన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆశతో విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని, అయితే అది కలలోనే సాధ్యమని మంత్రి గొట్టిపాటి దుయ్యబట్టారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి అయిన డిసెంబర్ 15వ తేదీని ఏటా ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏటా అన్ని విద్యాసంస్థల్లో పొట్టి శ్రీరాములు జీవితంపై వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పోలీసుల అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. ఇప్పటి వరకు నేరస్తుల వేలిముద్రలు మాత్రమే సేకరించి భద్రపరిచే విధానం అమల్లో ఉండగా ఇక నుంచి ముఖం, కళ్లతో పాటు అరికాళ్లను స్కాన్ చేయనున్నారు. చేతిరాత, సంతకం, ఒడ్డు పొడవు, బరువు లాంటి భౌతిక కొలతలను కూడా సేకరించి భద్రపరచనున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 2022 ఆధారంగా అధికారికంగానే వీటిని సేకరించనున్నారు. ఇందుకోసం ది ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అంబిస్ ను ఉపయోగించనున్నారు. కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే ఈ పరిజ్ఞానాన్ని దేశంలో తెలంగాణలోనే తొలిసారిగా వినియోగించనున్నారు. రష్యన్ టెక్నాలజీతో కూడిన ఈ పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ విభాగానికి చెందిన సిబ్బంది ఆ దేశ నిపుణుల నుంచి శిక్షణ పొందారు. హన్మకొండ, ఎల్బీ నగర్, పంజాగుట్ట, మాదాపూర్, సిద్దిపేట ఠాణాల్లో ప్రయోగాత్మకంగా ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా ఏటా 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని పర్యాటక భవన్లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మంత్రి సీతక్కతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్దేశించుకున్నామని చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళలందరికీ ఇప్పించి పెద్ద ఎత్తున వ్యాపారవేత్తల్ని, పారిశ్రామికవేత్తలు చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే మహిళల్ని మహాలక్ష్మిలాగా ఈ ప్రభుత్వం గుర్తించడమే కాకుండా కొలుస్తూ, గౌరవిస్తూ ఈ మహాలక్ష్మి దగ్గర లక్ష్మి తాండవించాలని చెప్పి ఈ ప్రభుత్వం సంకల్పంతో ముందుకు పోతా ఉంది. సిరియాలో తిరుగుబాటుదారులు వేగంగా ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని డమాస్కస్ శివారు ప్రాంతాలకు చేరుకున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. డమాస్కస్ శివారు ప్రాంతాలైన మదామియా, జరామానా, దరాయాల్లో తిరుగుబాటుదారుల కదలికలు కనిపిస్తున్నాయని బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. తూర్పు సిరియా నుంచి డమాస్కస్ శివారు ప్రాంతమైన హరస్తా దిశగాను వస్తున్నారని పేర్కొంది. రాజధానిని చుట్టుముట్టడం ద్వారా ఆపరేషన్ చివరి దశను ప్రారంభించినట్లు హయత్ తహరీర్ అల్ షమ్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాల ప్రతినిధి హసన్ అబ్దుల్ ఘనీ ప్రకటించారు. దక్షిణ సిరియా నుంచి డమాస్కస్ వైపు పయనిస్తున్నట్టు తెలిపారు. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమిస్తారనే భయంతో డమాస్కస్లోని వేలాది మంది పౌరులు లెబనాన్ సరిహద్దుకు చేరుకున్నారు. అటు డమాస్కస్ను తిరుగుబాటు దళాలు చుట్టుముట్టాయన్న కథనాలను సిరియా సైన్యం తోసిపుచ్చింది. వారితో గట్టిగా పోరాడుతున్నట్టు ప్రకటించింది. మరోవైపు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రాజధానిని వీడినట్లు వస్తున్న వార్తలను ఆ దేశ అధ్యక్ష కార్యాలయం కొట్టిపారేసింది. ఆయన రాజధానిలో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది. ఫ్రాన్స్లోని ప్రఖ్యాత నోట్రడామ్ చర్చి పునః ప్రారంభమైంది. ఆర్చి బిషప్ లారెంట్ ఉల్రిచ్ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్, బ్రిటన్ యువరాజు విలియం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొన్నారు. 861 ఏళ్ల నాటి ఈ చారిత్రక కట్టడం 2019లో ఓ అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. నోట్రడామ్ చర్చిని నిర్మించడానికి దాదాపు 2 దశాబ్దాలు పట్టగా తాజాగా దాన్ని 5 ఏళ్లలోనే పునర్నిర్మించడాన్ని మెక్రాన్ విజయంగా
వివరంగా వివరించారు. చర్చి పునః ప్రారంభ కార్యక్రమం పూర్తవగానే ట్రంప్, మెక్రాన్, జెలెన్స్కీ సమావేశమయ్యారు. రష్యా, ఉక్రెయిన్ పోరు, పశ్చిమాసియాలో యుద్ధాలు సహా పలు ప్రపంచ సమస్యలపై చర్చించినట్టు తెలిసింది. రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్కు అమెరికా మద్దతు కొనసాగేలా ట్రంప్ను ఒప్పించేందుకు మెక్రాన్, ఐరోపా నేతలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకుంటూ భారత్ను అస్థిరపరచడానికి తాము ప్రయత్నిస్తున్నామని బీజేపీ చేసిన ఆరోపణలను అమెరికా ఖండించింది. అధికార పార్టీ నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం శోచనీయమని పేర్కొంది. తాము భారత్ వ్యతిరేక అజెండాను మద్దతు ఇవ్వడం లేదని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను నిలబెట్టడంలో తాము కీలక పాత్ర పోషిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన మహాయుతి ప్రభుత్వంలో హోంశాఖను తమకు ఇవ్వాలని మాజీ సీఎం ఏక్నాథ్ సిందే సారథ్యంలోని శివసేన గట్టిగా పట్టుబడుతోంది. సిందేకు సన్నిహితుడిగా పేరున్న శివసేన ఎమ్మెల్యే భరత్ గోగావలే తమ పార్టీ హోంశాఖను కోరుతున్న విషయాన్ని ధృవీకరించారు. ఏక్నాథ్ సిందే సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు హోంశాఖ అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 11 నుంచి 16 మధ్య కేబినెట్ విస్తరణ ఉంటుందని వెల్లడించారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై కూటమి నేతల మధ్య విస్తృతంగా జరుగుతున్న చర్చలు ఇవాళ్టికి కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలిసింది.